ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము
శక్తుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము సాతానుపై అధికారమిచ్చును కలిగిన యేసునామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసునామము శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము పరిశుద్ధుడైన మా ప్రభా మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మా రక్షకుడు మీకు వందనములు. కీర్తనీయుడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన ఆరాధన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ వాక్యము మా జిహ్వకు ఎంతో మధురమై ఉన్నది. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని మీ ఆత్మ సహాయమును మాకు ఇవ్వమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 62వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన
62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. నీ యందు భయభక్తులు గలవారందరికి నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. ప్రభునంతులరా, ఈ 119వ కీర్తన ఇది ఒక యాత్రా కీర్తన. దావీదు గారు దేవుని దగ్గర ఆయనకున్న ఈ అనుభవాలను ప్రార్థన రూపములో దేవునికి చెబుతూ ఉన్నాడు ఈ కీర్తన. అయితే అనేక విషయాలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ మనం చదివిన మాట ప్రకారం ఏం చెబుతా ఉన్నాడంటే 62వ వచనంలో న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అంటే దేవుని మీద దావీదు గారికి ఉన్న ఒక ఆశ, ఒక ఆసక్తిని చూపిస్తూ ఉన్నాడు. దావీదు గారు దేవుని యందు చాలా ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన ఆసక్తిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామంటే వాక్యములో వేకువనే లేచి నేను నిన్ను వెదకుదను అని అంటాడు. అంటే అది ఆయనలో ఉన్న ఆసక్తిని చూపిస్తూ ఉంది. అలాగే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నేను నిన్ను స్తుతిస్తాను అని అంటాడు. అది ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి. అలాగే దినమునకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. అది కూడా ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి. పిల్లరా, దేవుని యందు మనం ఆసక్తిగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మన హృదయంలో ఉన్న ఆసక్తిని చూస్తాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంటాడు. అంటే దేవునిని గూర్చిన ఆసక్తి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రకరకాల మనుషులకు రకరకాల విషయాల మీద ఆసక్తి ఉంటుంది. ఒక స్థలంలో ఒక రోజు సాయంకాలం పూట ఒక సహోదరుడు నాతో ఏమన్నాడంటే, ఒక స్కూటర్ మీద వెళతా ఉన్నాడు అతను. బ్రదర్, ఈయన్ని చూడండి, ఈ స్కూటర్ మీద వెళ్ళే వ్యక్తిని. ఈయనకు దాదాపు మరి టౌన్లో ఎన్ని పేటలు ఉన్నాయో అన్ని ఏరియాల్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాదాపు ఒక 12-13 ఫ్యాక్టరీలకు ఈయన ఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తాడు. అయితే ఇలాగూ అర్ధరాత్రి టైంలో ఆ ఫ్యాక్టరీల చుట్టూ ఆయన చూసుకుంటూ ఉంటాడు అని చెప్పాడు. అంటే కొంతమంది వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న ఫ్యాక్టరీలు అవి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆసక్తి అది. కొంతమంది యొక్క ఆసక్తి డబ్బు ఎలా సంపాదించాలా అనే ఆసక్తి. కొంతమందికి
మరి లోక సంబంధమైన విషయాల మీద బాగా ఆసక్తి ఉంటుంది. ఆ ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్న గెహజీకి ఆయనకు భక్తి మీద ఆశ లేదు, కానీ దేని మీద ఆశ ఉంది? ఇహలోక సంబంధమైన సంపదల మీద ఆశ ఉన్నది. పిల్లల, మనకు దేని మీద ఆసక్తి ఉంటే మన పనులు కూడా అలాగే ఉంటాయి. మన పనులు కూడా అలాగే ఉంటాయి. లోకం మీద ఆసక్తి నీకుంటే లోక సంబంధమైన పనుల్లో పడిపోతూ ఉంటావు. అవసరమైతే దేవునికి కూడా దూరం అయిపోతారు, దేవుణ్ణి కూడా వదిలేసుకుంటారు. ఎందుకంటే లోక సంబంధమైన ఆసక్తి అది. ఈ లోతుకి లోక సంబంధమైన ఆసక్తి ఉంది కాబట్టి అబ్రహామును వదిలిపెట్టి వెళ్ళాడు, చివరికి దేవునికి కూడా దూరం అయిపోయాడు. అందుకనే మన హృదయాలలో ఎలాంటి ఆసక్తి ఉందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ దావీదు గారికి ఉన్న ఆసక్తిని ఏమేమి చెప్తున్నాడంటే 62వ వచనంలో, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అర్ధరాత్రి వేళ అనగా సహజంగా అర్ధరాత్రి వేళ అనేది మనం అందరము బాగా నిద్రపోయే టైం. అది అర్ధరాత్రి వేళ ప్రత్యేకంగా ఎవరైనా నైట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు తప్ప దాదాపుగా అందరూ నిద్రపోయే టైం అది. ఆ టైంలో ఎవరు కూడా మెలకుగా ఉండరు. ఆ టైంలో ఎక్కువగా మనసంతా నిద్రపోవాలి అని అనిపిస్తుంది. కానీ దావీదు గారికి ఏమనిపిస్తుందంటే ఆ టైంలో కూడా నేను మేల్కొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అనుకుంటున్నాడు. అంటే ఆయనకు నిద్ర మీద ఆసక్తి లేదు, కానీ దేవునిని స్తుతించే విషయాల మీద ఆసక్తి ఉంది. నేను మేల్కొంటాను, మేల్కొనువాడను. పిల్లలు, ఇక్కడ మేల్కొనుట అనే మాటను చూస్తే దాని అర్థం ఏమిటంటే అప్పుడు దాకా ఉన్న విషయాలలో గ్రహించుకొని మనస్సు మార్చుకోవటం, మనస్సు త్రిప్పుకోవటం, గ్రహించుకోవటం, మేల్కొనుట. మన జీవితాల్లో ఈ దావీదు గారిలాగా మరి దేవునిని స్తుతించటానికి మేల్కోవాలి, మేలుకొనాలి. ఈ పరీక్షలు వస్తున్నప్పుడు, అంటే ఈ 10th క్లాస్ పరీక్షల దగ్గరికి వస్తాయి అనుకోండి, పిల్లలు దాదాపు పరీక్షలు ఇంకా 3 నెలలు లేక ఒక 90 రోజులు 100 రోజులు ఉండే అనంగా మేల్కొంటారు. అప్పుడు దాకా సరిగా చదవకపోయినా ఆ టీచర్స్ ఆ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి ఏదో ఒక రోజు వాళ్ళకి చెబుతారు. ఏమని చెబుతారు? అబ్బాయి, మీరు చదవాల్సినవి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 6 సబ్జెక్టులో మరి మొత్తం రోజులు చూస్తే మీకు 90 రోజులే వస్తున్నాయి. ఒక్కొక్క సబ్జెక్టుకి ఎక్కువ రోజులు లేదు. మరి మీరు ఒక్కొక్క సబ్జెక్టుకి 10 రోజులే టైం ఉంది. మరి మీరు బాగా చదవాలి, దృష్టి పెట్టాలి అని ఇలా చెప్పారు అనుకోండి, పిల్లలకి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఓహో, టైం దగ్గరకు వచ్చింది, చాలా రోజులు ఉంది అని అనుకున్నాం, కానీ ఎక్కువ రోజులు లేదు. ఒక్కొక్క సబ్జెక్టుకి 10 రోజులే టైం ఉందంట. ఇప్పుడు మాస్టర్ చెప్పారు,
కాబట్టి ఇప్పుడు ఒక సబ్జెక్టు చదవడానికి 10 రోజులు మనకు టైము చాలదు. అందువల్ల ఇక్కడి నుంచి బాగా చదవాలి అనే ఆలోచన, ఒక మనస్సు వస్తుంది. అంటే వాళ్ళు మేల్కొంటున్నారు. అంటే పని చేయటానికి గ్రహించుకుంటున్నారు. అలాగే పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో మనము కూడా మేల్కోవాలి. మొట్టమొదట మనం మేల్కోవలసింది ఏ విషయం అని చూస్తే, రక్షణ పొందే విషయంలో మనం మేల్కోవాలి. రక్షణ పొందటం వాయిదాలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం, మరలా వచ్చే సంవత్సరం వస్తే ఈ సంవత్సరం కాదులే, మరలా పై వచ్చే సంవత్సరం, ప్రతిదాన్ని వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రార్థన చేసే విషయాల్లో కూడా వాయిదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాదులే సాయంకాలం కాదులే రేపు, వాయిదాలు వేస్తూ ఉంటారు. పిల్లరా, ఇక్కడ దావీదు గారు ఏమంటాడంటే, అలా వాయిదాలు వేయకూడదు. ఆయన ఏం చేశాడు? 60వ వచనంలో చూడండి, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. జాగు చేయటం అంటే ఆలస్యము చేయటము, వాయిదాలు వేయటం. ప్రార్థించే విషయాలలో వాయిదాలు వేస్తూ ఉంటారు, లేక రక్షణ పొందే విషయంలో వాయిదాలు వేస్తూ ఉంటారు. జాగు చేయక త్వరపడి తిని. మనం త్వరపడాలండి, మేల్కోవాలి. మనం ఎప్పుడైతే అలాగ గ్రహించుకుంటామో దేవుని కార్యాలు మనం చూస్తాం. దేవుడు కొంతమందిని మేల్కొల్పాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సమూయేలు అనే బాలుడు షిలోహు మందిరంలో నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వెళ్ళి, దేవుడు తన స్వరముతో మాట్లాడాడు. సమూయేలు, సమూయేలు అని పిలిచాడు. ఆ పిలిచినప్పుడు మొదటిసారేమో వాళ్ళ బోధకుడు పిలిచాడు, అంటే ఏలీ పిలిచాడు అని అనుకున్నాడు. మరలా రెండవసారి కూడా పిలిస్తే మరలా ఆయనే పిలిచాడు అని అనుకున్నాడు. చివరికి మూడవసారి కానీ గ్రహించుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు అని. ఆ నిద్రపోతున్న వ్యక్తిని మేల్కొల్పాడు దేవుడు. అప్పుడేమన్నాడు? నీ దాసునైన నేను ఆలకించుచున్నాను, సెలవిమ్ము అని అన్నాడు. పిల్లరా, మేల్కొనుటలో ఏమున్నది అనంటే, దేవుని యొక్క ప్రత్యక్షత సమూయేలుకు దొరికింది. మనం మేల్కోవాలి. కొంతమంది మేల్కొనే విషయాలలో అస్సలు గ్రహింపు లేకుండా పోతుంది. ఆ లోక సంబంధమైన వాటికి, దేవుని సంబంధమైన వాటికి వ్యత్యాసం తెలుసుకోవట్లేదండి. లోక సంబంధమైనవి ఎలాంటివో దేవుని కార్యాలు కూడా అలాంటివేని అనుకుంటారు. పిల్లరా, నువ్వు ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి, ఆ తేడా తెలుసుకోవాలి. పేతురు, యోహోను, యాకోబు వీళ్ళని గూర్చి మనం చూస్తే వీళ్ళు జాలర్లు అని మనకు తెలుసు. సముద్రంలో చేపలు పట్టే వృత్తి కలిగిన వారని మనకు తెలుసు.
కానీ ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళను చూసి ఏమన్నాడు? మీ వలలు వదిలిపెట్టి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని అన్నాడు. ఒక్క మాటే. ఆ ఒక్క మాటతో ప్రభు అంటే ఏమిటో వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు దాకా వాళ్ళ మనసంతా సముద్రము, వలలు, చేపలు. వాళ్ళ మనసంతా అదే పని, సముద్రము, వలలు, చేపలు. వాళ్ళ మైండ్ అంతా వాటితోనే నిండిపోయింది. కానీ ప్రభు ఒక్కసారి చెప్పిన తర్వాత, ప్రభు ఒక్కసారి పిలిచిన తర్వాత వీళ్ళ మైండ్ చేంజ్ అయిపోయింది. మైండ్ సెటప్ మారిపోయింది. సముద్రం, వలలు, చేపలు చూసిన ఈ మనుషులు ఇప్పుడు వాటిని మర్చిపోయి దేవుణ్ణి చూస్తా ఉన్నారు. అంటే వాళ్ళ జీవితంలో ఒక మేల్కొల్పు వచ్చింది. ప్రభునందు ప్రియులారా, మనలో కూడా ఒక మేల్కొల్పు అనగా మనం గ్రహించుకొని ఏది శ్రేష్టమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది నాణ్యమైనదో దానిని నువ్వు గుర్తుపట్టాలి. దానిని మనం గుర్తుపట్టాలి. సమూయేలును దేవుడు పిలిచాడు, మేల్కొల్పాడు. సమూయేలు, సమూయేలు అని ఆయన గుర్తుపట్టాడు. ప్రభువా, నీ దాసుడైన నేను ఆలకించుచున్నాను, సెలవిమ్ము అన్నాడు. ఇప్పుడు ఏమైంది? మరి ఆయన ఎప్పుడైతే దేవుని మాట సెలవివ్వు అని అన్నాడో దేవుని ప్రత్యక్షత వచ్చింది, దేవుని స్వరం విన్నాడు. అనగా ఒక మేల్కొల్పు అనేది దేవుని స్వరాన్ని వినటానికి, దేవుని ప్రత్యక్షతను చూడటానికి సహాయపడింది. మరి మనం అలాగూ మేల్కొంటున్నామా, గ్రహించుకుంటున్నామా? దావీదు గారు ఏమంటున్నాడు? న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అర్ధరాత్రి వేళ నేను నిన్ను మేల్కొంటున్నానయ్యా. అంటే నా నిద్ర కంటే, నా సౌకర్యము కంటే కూడా దేవునిని స్తుతించటం ముఖ్యము అనేది ఈయనకు అర్థమైంది. అంటే తన సౌకర్యము కంటే, తన సుఖము కంటే దేవునిని స్తుతించటం ముఖ్యము. ఆ గ్రహింపు వస్తేనే, ఆ మేల్కొల్పు వస్తేనే మనము దేవునిలో ముందుకు సాగగలం. సమూయేలుకి ఆ గ్రహింపు వచ్చేసింది. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో వెంటనే దేవుని ప్రత్యక్షత పొందాడు. ఇక దేవుని స్వరం విన్నాడు. ఆ తర్వాత ఆత్మీయముగా ఎదుగుతూ వచ్చాడు. మేల్కొల్పు. అలాగే యోనానుకో విషయంలో కూడా ఇక్కడ సమూయేలునేమో దేవుడు లేపాడు. కానీ యోనా ఓడ అడుగు భాగంలో నిద్రపోతున్నప్పుడు ఆ యోనాను దేవుడు లేపలేదు, కానీ ఆ ఓడను నడిపించే నాయకులు లేపారు. ఎవరు లేపారండి? నాయకులు లేపారు. అంటే నువ్వు గ్రహించుకునేటట్లుగా చేశారు. ఓడ ప్రమాదంలో పడిపోయింది. అప్పటికప్పుడు తుఫాను వచ్చింది. ఓడ ఏమైపోతుందో, బ్రద్దలైపోతుందేమనే భయం పట్టుకుంది. ఓడ నావికులు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందా అని. ఆ ఓడలో కూడా కొన్ని అంతస్తులు ఉంటాయి. మన ఇంటిలో మరి ఫస్ట్ స్టైరు, రెండో స్టైరు, రెండో అంతస్తు, మూడో అంతస్తులు ఎలా ఉంటాయో ఓడలో కూడా కొన్ని అంతస్తులు ఉంటాయి ఎత్తుగా. ఈయనెక్కడ అడుగు భాగంలో, దీన్ని మన భాషలో చెప్పాలంటే అండర్ గ్రౌండ్. ఆ ఓడలో
అడుగు భాగం అండర్ గ్రౌండ్లో నిద్రపోతున్నాడు. ఓడలో అందరూ ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటుంటే ఈ యోనా నిద్రపోతా ఉన్నాడు. అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఓడ నాయకులు. ఈ టైంలో నిద్రపోయేవాళ్ళు ఎవరా, ఈ నిద్రపోతేవురా అని చూశారు. పిల్లరా, ఒక ప్రార్థనాపరుడు ప్రార్థన చేయకపోతే మనము నిద్రపోతులుగా మారిపోతాం. ప్రార్థనాపరుడుగానే బ్రతకాలి. ఎప్పుడు బ్రతికినంతకాలం ప్రార్థనాపరులుగానే బ్రతకాలి. మనం దేవుని బిడ్డ బ్రతికినంతకాలం దేవుని బిడ్డగానే బ్రతికి చావాలి, అంతే. ఈ యోనా ప్రార్థనాపరుడు, కానీ ఇప్పుడు నిద్రపోతుగా మారిపోయాడు. అంటే లైఫ్ వెనక్కి వెళతా ఉంది. ఈ వెనక్కి వెళుతున్నందువలన వచ్చిన సమస్య ఏమిటంటే తుఫాను వచ్చింది. మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడైనా సరే మనం ముందుకే పోవాలి, కానీ వెనక్కి వెళ్ళామనంటే తుఫాన్లు రెడీగా అవుతాయి. ఏదో ఒక శోధన, ఏదో ఒక తుఫాను రెడీగా ఉంటుంది. సాతానుడు నీకు రెడీ చేసి పెడతాడు వాడు. అందుకనే ఎప్పుడు కూడా మనం వెనక్కి చూడకూడదు. ఎప్పుడు మనం వెనక్కి చూడకూడదు అసలు. కొంతమందికి ఆ దేవుని విలువ అర్థం కాక ముందుకు పోతూ ఉంటారు, మధ్యలో జారిపోతూ ఉంటారు. ముందుకు జరిగినట్టుగా జరుగుతూ ఉంటారు, మధ్యలో జారిపోతూ ఉంటారు. జరుగుతుంది ఏంటంటే ఎప్పటికప్పుడే తుఫాన్లు రెడీగా ఉంటాయి, శోధనలు రెడీగా ఉంటాయి. అందుకనే పిల్లరా, ఈ యోనా మెలకుగా ఉంటే ఏమి జరిగేదేమో కాదు, కానీ ఆయన నిద్రపోవటం వలన, అనగా ఆయన నిర్లక్ష్యముగా ఉండటం వలన ఆ తుఫాను వచ్చింది. ఇప్పుడు ఓడ నావికులు వెళ్ళి ఆయన్ని తడుతున్నారు. ఓయి నిద్రపోతా. ఏం పేరు పెట్టారు ఆయనకి? ఆయన పేరేంటి అసలు? ఆయన పేరేంటి? యోనా. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏం పిలుస్తున్నారు? ఓయి నిద్రపోతా. పేరే మారిపోయిందండి, పేరే మారిపోయింది. పిల్లరా, కొన్ని సమయాల్లో మనం చేసే పనులను బట్టి మన పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి. జక్కయ్య ఉన్నాడు. జక్కయ్యకి ప్రజలు పెట్టిన పేరేంటంటే లంచగొండి అని పేరు పెట్టారు. ఏమని పెట్టారు? లంచగొండి. అంటే ఆయన చేసే పనులు అలాంటి లంచగొండి పనులు. ఏశావు చేసిన పనికి బైబిల్లో ఆయనకు రాసిన పేరేంటో తెలుసా? ఏం పేరు రాశారు బైబిల్లో? ఏశావు చేసిన పనికి ఏశావు ఏం చేశాడు? ఆయనకున్న జ్యేష్ఠత్వ పక్కును వాళ్ళ తమ్ముడు యాకోబుకి అమ్మేసుకున్నాడు. అందుకని ఆయన గురించి రాయబడిన మాట ఏమిటి? ఏశావు లాంటి భ్రష్టుడైనను. ఉంది కదా ఆ మాట, చదవండి. అది హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుందో చూడండి. ఒక పూట కూటి కొరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అని పేరు పెట్టేశారండి. ఏశావు తను చేసిన పనిని బట్టి భ్రష్టుడు, వ్యభిచారి అని పేరు పెట్టారు. ప్రియరా, మనం చేసే పనులను బట్టే మనకు పేరు వస్తూ ఉంటుంది. ఏశావునేమో భ్రష్టుడు, వ్యభిచారి అని రాశారు. అక్కడ ఓడ నాయకులు యోనా దగ్గరికి వెళ్ళి ఏం పేరు పెట్టారు ఆయనకి? ఓయే నిద్రపోతా అని పేరు పెట్టారు. నువ్వు చేసే పనులే నీకు ఆ పేరు తెస్తూ ఉంటాయి.
జక్కయ్య లంచాలు తీసుకుంటున్నాడు కాబట్టి లంచగొండి అని పేరు పెట్టారు ప్రజలు. చూసారా? అలాగే రాహాబు విషయంలో చూస్తే ఆమె చేసే పనిని బట్టి వేశ్య అని పేరు పెట్టేశారు. మనం చేసే పనులు బట్టి మనకు పేరు వస్తూ ఉంటుంది. ఈ పేరు కూడా చెడ్డ పేరు వస్తే అది మనకు చాలా నష్టం వస్తుంది. ఏదైనా పేరు తెచ్చుకుంటే మంచి పేరు తెచ్చుకోవాలి కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఇప్పుడు మనకున్న చెడ్డ మాదిరి, చెడ్డ స్వభావము, చెడ్డ పేరుని మార్చుకోవాలి అని అంటే మొట్టమొదట మనం మేల్కోవాలి. అయ్యో, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందా, ఎందుకు నేను ఎలాగ వెనకబడుతున్నాను, నా పరిస్థితులు ఎందుకు ఇలా తారుమారైపోతున్నాయి, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఏంటి నా జీవితంలో, దీనికి కారణం ఏంటి అని ఆలోచన చేసుకొని దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. ఒక భక్తుడు ఏమని రాస్తాడంటే, ఎన్ని సమస్యలు ఎన్ని శ్రమలు నీ దగ్గరకు వచ్చినా సరే అప్పుడైనా నువ్వు మేల్కొని మోకరించి ప్రార్థించు, దేవుడు నీ పరిస్థితుల్ని మారుస్తాడు అని చెప్పాడు. మేల్కోవాలిగా అసలు ముందు. ఎందుకు ఇలా జరుగుతుందా, ఏమిటా ప్రభా ఈ పరిస్థితి అని నువ్వు దేవుణ్ణి అడగాలిగా. ఈ యోనా దగ్గరకు వెళ్ళి ఏమని పేరు పెట్టారు? ఓయి నిద్రపోతా అని అన్నారు. తర్వాత ఏమన్నారు చదవండి. ఓయి నిద్రపోతా, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీకేమొచ్చింది అసలు? సముద్రానికి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. సముద్రంలో ఏముంది? తుఫాను ఉంది. ఓడ చుట్టూ ఏముంది? తుఫాను ఉంది. అందరూ అల్లాడిపోతూ ఉంటే, అందరూ దేవుడా 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 అని కేకలేస్తుంటే, అపాయంలో ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు కదా, అలాగే ఎవరి దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నువ్వెందుకు నిద్రపోతున్నావు? ఏమొచ్చిందా నీకు అసలు? ఏమొచ్చింది నీకు? తర్వాత ఏమన్నాడు? లేచి నీ దేవుని ప్రార్థించు, నీ దేవుని ప్రార్థించు. చెప్పండి అందరూ అన్నమాట. లేచి నీ దేవుని ప్రార్థించు. ఆమేన్. లేవాళ్ళు లేచి నీ దేవుని ప్రార్థించు అంటే మేల్కొను, మేల్కొనుము అని అర్థం. కొన్ని సమయాల్లో మన చుట్టూ అసలు ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోకుండా అదే పనిగా నిర్లక్ష్యంగా ఉంటాం, అదే పనిగా శ్రద్ధగా ఉంటాం, అదే పనిగా మనము చాలా వెనకబడిపోతూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే మనకు తెలుగులో ఒక సామెత ఏంటంటే, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండావు అంటారు. ఏమంటారు? నిమ్మకు నీరెత్తినట్లుగా అంటే ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఉంటున్నావు అని అన్నారు. అక్కడ తుఫాను వస్తూ ఉంటే ఈయన ఏం జరుగుతుందో పట్టించుకోకుండా నిద్రపోతున్నాడు. లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి అంటే మేల్కో. ప్రియరా, ఇతను మేలుకొని అర్థం చేసుకున్నాడు. ఏమని అర్థం చేసుకున్నాడు అంటే, ఈ గొప్ప తుఫాను నా వలననే వచ్చింది అని అర్థం చేసుకున్నాడు. అందువలన అతను మేల్కొన్న తర్వాత, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఆ తుఫాను ఆగిపోతుంది అని చెప్పాడు. అంటే ఒక మేల్కొల్పు తుఫానును ఆపింది. ఒక మేల్కొల్పు దేన్ని ఆపింది? తుఫానును ఆపింది. సమూయేలును మేల్కొన్నప్పుడు సమూయేలు మేల్కొల్పు దేవుని ప్రత్యక్షతను తీసుకొని వచ్చింది. దేవుని ప్రత్యక్షతను తీసుకొని వచ్చింది. గమనించండి, మేల్కొల్పు అనేది నీ జీవితంలో రావాలి.
మేల్కొల్పు నీ జీవితంలో వస్తే అది నీకు చాలా మేలు చేస్తుంది, మేలు చేస్తుంది. సమూయేలుకు మేల్కొల్పు వచ్చినప్పుడు దేవుని ప్రత్యక్షతను పొందాడు. యోనాకు మేల్కొల్పు వచ్చినప్పుడు తుఫాను ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది. అలాగే మనం క్రిస్మస్ టైంలో యోసేపును గూర్చి మనం చూస్తాం కదా. యోసేపు నిద్రపోతా ఉన్నప్పుడు దేవదూత యోసేపు దగ్గరికి వెళ్ళి ఏమని పిలిచాడు? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అని ఇలాగూ చెప్పాడు దేవదూత యోసేపుకు. ఆ దేవుని స్వరము, దేవదూత స్వరము విన్న తరువాత, మేల్కొన్న తరువాత అతని హృదయంలో ఉన్న అనుమానం పోయింది. పిల్లరా, ఒక మేల్కొలుపు మన జీవితానికి చాలా మేలు చేస్తుంది. అందుకనే మనం గ్రహించుకోవాలి, మనల్ని మనం బాగుగా గ్రహించుకోవాలి. నా జీవితంలో మొట్టమొదటిగా నేను దేవుని సేవ చెయ్యాలి అని ఏమాత్రం అనుకోలేదు. అసలు దేవుని సేవ ఎలా చెయ్యాలి, దేవుని పనిని చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు నా ధ్యాస అంతా కూడా, నేను బాగా చదువుకున్నాను, ఆ చదువుకు తగ్గ ఒక ఉద్యోగాన్ని పొందాలి, ఒక మంచి జాబు నేను చేయాలి, అది కూడా ఈ పల్లెటూరులో ఉండకూడదు, ఒక మంచి సిటీకి వెళ్ళిపోవాలి, అక్కడ చక్కగా మరి ఒక మంచి స్టేటస్లో లైఫ్ని గడపాలి. ఎందుకంటే నాకు చదువు ఉంది, మేము చదువుకునే వాళ్ళం, దానికి తగ్గ లైఫ్ను అనుభవించాలి, ఈ పల్లెటూర్లు అనవసరం అని అనుకునేవాడిని. కానీ అలాగూ నేను అనుకుంటూ అలాగూ నేను ప్రయాసపడుతున్న టైంలో దేవుడు నన్ను మేల్కొల్పాడు. ఎలాగో, నీవు నా పని చెయ్యాలి, నేను నిన్ను వాడుకుంటాను. ఈ పల్లెటూరులో ఉండకూడదు అని నేను అనుకుంటే దేవుడు నాకు చెప్పిన మాట ఏమిటంటే, పేదలకు నీవు శరణ్యముగా ఉంటావు అని చెప్పాడు. ఒకసారి దేవుని వాక్యంలో ఆ మాట మీకు చూపిస్తాను, చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3-4 వచనాలు. బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు పేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. చూసారా, అసలు నేను ఈ పల్లెటూరులోనే బ్రతకూడదు, మంచి సిటీ లైఫ్కి వెళ్ళాలనుకుంటే దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ వాగ్దానం నాకు ఇచ్చి నేను ఇలాగూ చేస్తున్నాను. నువ్వెవరవయ్యానంటే, గాలివాన వచ్చినప్పుడు ఆ గాలివాన గోడకు తగిలి గాలివాన ఎలాగూ వెనక్కి వెళుతుందో అలాగు నువ్వు ఒక బేదలకు ఒక గోడలాగా నువ్వు శరణ్యముగా ఉండాలి. అప్పుడు మారిందండి నా మైండ్. అప్పుడు దాకా సిటీ 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 హైఫైగా ఆలోచించిన వాడిని ఈ వాగ్దానం చెప్పిన తర్వాత ప్రభు నాతో, ఓహో, బేదల మధ్య పల్లెటూరులో నేను దేవుని వాక్యం చెప్పటం అనేది దేవుని చిత్తమై ఉన్నదని అప్పుడు అర్థమైంది నాకు.
నా మైండ్ సెట్ అప్పుడు మారింది ఈ వాక్యం ద్వారా ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత ఏమంటాడు? దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా. నీ దగ్గరకు చాలామంది దరిద్రులు వస్తారు, నీ దగ్గరకు విద్య లేని వాళ్ళు వస్తారు, రకరకాల సమస్యలతో ప్రజలు వస్తారు, చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో వస్తారు. వాళ్ళకు నువ్వు శరణ్యముగా ఉండాలి. నేను చేసే సేవ అండి, మీరు చాలా బెటరు. అసలు నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసే ఏరియాల్లో వాళ్ళకి సోపు పెట్టి స్నానం చేయటం ఇప్పటికీ తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా వాక్యం చెబుతున్నా ఇప్పుడు నేను. మీకు తెలియదు నా సంగతి. ఇంకా సోపు పెట్టి స్నానం చేయని బ్యాచ్కి కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళి వాక్యం చెప్పొస్తా ఆ అడవుల ప్రాంతాల్లో. దేవుడు అలాగ వాడుకుంటున్నాడు నన్ను. పిల్లరా, ఒక మేల్కొల్పు. మామూలుగా నా లెక్కలో నా చదువుకు తగ్గట్టు నేను ఆ మొదట్లో ఆలోచించినట్లుగా నా ఆలోచన అలాగే ఉంటే వాళ్ళ ముఖాలు చుట్టానికి కూడా ఇష్టపడేవాడు కాదేమో. కానీ ఒక మేల్కొల్పు ఇచ్చాడు. నీకు నేను ఈ ప్రజలను ఇచ్చాను, వీళ్ళకు నువ్వు సువార్త చెప్పు, వీళ్ళకు నువ్వు దేవుని వాక్యం చెప్పు. తర్వాత ఏమంటాడు? గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను. నేను ప్రజలకు నీడగా, అంటే నీ నీడ క్రింద వారు ఆశ్రయము తీసుకుంటారు. ఒక మేల్కొల్పు. ఆ తర్వాత ఏమంటాడు? 4వ వచనంలో, బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడదురు. అనగా పట్టణస్థులు కూడా నీ దగ్గరకు వస్తారు. ఇది కూడా జరుగుతూ ఉన్నది ఇప్పుడు నాకు. ఈవెన్ టౌన్లో ఉన్న ప్రజలు కూడా, సిటీలో ఉన్న ప్రజలు కూడా, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న ప్రజలు, ఇంకా చెప్పాలి అనంటే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ రోజున మన వాక్యం విని ఎంతో మేలు పొందుతున్నారు. పట్టణస్థులు నీకు భయపడదురు. ఒక మేల్కొల్పు. ఎప్పుడైతే ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడో నా మనస్సు మార్చుకున్నా, నా నిర్ణయాలు మార్చుకున్నా, నా అభిప్రాయాలు కొట్టేసేసాను. ఎస్ లార్డ్, నువ్వు చెప్పింది నేను చేస్తాను అని తీర్మానం చేసుకున్నాను. ఒక మేల్కొల్పు. ప్రియరా, ఇలాంటి మేల్కొల్పు నీకు నాకు రావాలి. ఈ మేల్కొల్పు ద్వారా మనము దేవుని ఆశీర్వాదం పొందుతాం. ఇప్పుడే మనం విన్నాం కదా, ఒక మేల్కొల్పు యోసేపుకు వచ్చినందువలన ఆయన జీవితంలో అనుమానం తీరిపోయింది. ఒక మేల్కొల్పు యోనాకు వచ్చినందువలన తుఫాను ఆగిపోయింది. ఒక మేల్కొల్పు సమూయేలుకు వచ్చినందువలన దేవుని ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. అందుకనే దావీదు గారు 119వ కీర్తన 62వ వచనంలో ఏమన్నా అన్నాడు? న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొను వాడను. మేల్కో. నేను అర్ధరాత్రి వేళ మేల్కొని దేవునికి స్తుతులు చెల్లిస్తాను. మరి సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని స్తుతిస్తావా? దేవుని స్తుతించటమే, ఆయన పోయే నిద్ర కంటే కూడా దేవుని స్తుతించటం అనేది చాలా ముఖ్యమని దావీదు గారికి అర్థమైంది, గ్రహించుకున్నాడు. మరి నీవు అలాగూ దేవుని గ్రహించుకుంటున్నావా? అలాగూ మనం గ్రహించుకొని దేవుని వాక్యానుసారముగా మనం జీవించాలి.
ఆ గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చివరికి దేవుడు నాకు ఇచ్చిన గ్రహింపు ఏమిటంటే, నా పనులు చేసుకోవటం ముఖ్యం కాదు అనేది నాకు అర్థమైంది. నాకు ఏమైనా సొంత పనులుంటే నా పనులు చేసుకోవటం అంత ముఖ్యమైనది కాదు, దేవుని పని చేయటమే ముఖ్యమైనది అనేది నాకు మేల్కొల్పు వచ్చింది. నా శరీరం బాగా బడలికగా ఉండి అలసిపోయి ఎక్కడెక్కడో వాక్యాలు చెప్పి అలసిపోయి ప్రయాణాలు చేసి వచ్చి కాసేపు బడలిగ్గా ఉండి పడుకోవాలని అనిపించింది అని అనుకోండి. అదే టైంలో ఎవరైనా అయ్యా ఇక్కడ సమస్య ఉంది, బాగాలేదు, కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు అనుకోండి. ఒక టైంలోనేమో అలసట వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందామని అనిపిస్తుంది. అదే టైంలో శ్రమలో ఉండి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. ఆ టైంలో దేనికి నేను ప్రాముఖ్యత ఇస్తానంటే ఇతరుల సమస్యలకే నేను ప్రాముఖ్యత ఇస్తాను. అదొక మేల్కొల్పు దేవుడు నాకు ఇచ్చాడు. నా పని ముఖ్యం కాదు, దేవుని పని ముఖ్యము. పిల్లరా, నీ మైండ్ సెటప్ దేవుడు మార్చాలి. దేవుడు అలాగ మార్చాలి. నీ మనస్సును మార్చాలి, నీ ఆలోచనలు మార్చాలి. ఈ మేల్కొల్పు వచ్చిందనుకోండి, ఇక నిన్ను ఎవరు ఆపలేరు. ఇక డబ్బు ఆపలేదు, అధికారం ఆపలేదు, రాజకీయాలు ఆపలేవు, పేరు ప్రఖ్యాతులు ఆపలేవు, ఏది ఈ లోకంలో ఆపలేదు ఇక నిన్ను నన్ను. సాధు సుందర్ సింగ్ గారు భక్తిని చెడగొట్టాలి అని వాళ్ళ బంధువులు ఒక పెద్ద పెట్టి నిండా బంగారపు నగలు, వజ్రాలు, వెండి, ఈ నగలతో ఒక పెట్టి తీసుకొచ్చి ఎదురుగా పెట్టి, ఒరేయ్ నువ్వు పట్టుకున్న బైబిలు ఇసిరి కింద బారాయి, ఈ నగలు తీసుకో, వీడితో బ్రతుకు, ఆ బైబిల్ను వదిలేసేయి అన్నారంట. ఎవరో బంధువులు, సాధు సుందర్ సింగ్ బంధువులు, సిక్కు మతస్థులు, బహునిష్ట కలిగిన వారండి వాళ్ళు. అయితే ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు. దేవుని వాక్యమే మేలు. మీరిచ్చే ఈ బంగారం, ఈ పెట్టెడు బంగారం, ఈ కోట్ల రూపాయల ఆస్తి కంటే కూడా ప్రభు వాక్యమే నాకు మేలు. ఒక మేల్కొల్పు వచ్చింది. బంధువులు ఆయన భక్తిని ఆపాలి అని చూశారు, కానీ ఆయన ఏమాత్రం ఆగలేదు. కారణము, ఆయనలో ఒక మేల్కొల్పు వచ్చింది. దీనిని ఇంకా చెప్పాలి అనంటే, సైన్స్ సిద్ధాంతంలో చెప్పాలంటే జీవ పరిణామ సిద్ధాంతం అని ఒకటి ఉంది. జీవ పరిణామ సిద్ధాంతం అంటే అనేకమైన మార్పులు వచ్చిన తర్వాత శ్రేష్టమైన వ్యక్తిగా మారటం, శ్రేష్టమైన వ్యక్తులుగా మారటం. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక నడక విషయంలో చూస్తే కాలితో నడిచిన సందర్భాలు ఉన్నాయి, ఆ తర్వాత సైకిల్ మీద నడిచిన సందర్భాలు ఉన్నాయి, అంటే సైకిల్ మీద ప్రయాణం, ఆ తర్వాత స్కూటర్ మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, ఆ తర్వాత బస్సు మీద, కారు మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే మేల్కొల్పు ఏమైందంటే, కాలిబాట దగ్గర ప్రారంభమై ఈ రోజున వేగముగా వెళ్ళే ట్రైన్స్లోనూ, ఆకాశంలో వేగంగా వెళ్ళే విమానాల మీద మనిషి పోతా ఉన్నాడు. కారణము, వాళ్ళ మనస్సు అలాగూ మారిపోయింది. కాలిబాట నుండి ఆకాశపు ప్రయాణం దాకా మనిషి మేల్కొన్నాడు. అయితే విషయం ఏంటంటే, ఆకాశము దాకా ప్రయాణం చేసే వ్యక్తి అక్కడ నుండి పరలోకం వెళ్ళటానికి మేల్కోవటంలా అక్కడతో ఆగిపోతుంది మనిషి ఇంటలెక్చువల్
మనిషి ఆలోచనలు అక్కడతో ఆగిపోతుంది. ఏ మనిషినైనా తీసుకోండి, డబ్బు సంపాదిస్తే చాలు. ఏ వ్యక్తినైనా తీసుకోండి, ఉద్యోగం సాధిస్తే చాలు. ఏ వ్యక్తినైనా తీసుకోండి, ఒక మంచి సెటిల్ అయితే, ఇల్లు కట్టుకొని ఫ్యామిలీ సెటిల్ అయితే చాలు. మన మనసంతా అక్కడ వరకే ఆలోచన చేస్తుంది, కానీ మరి పరలోకం సంగతి ఏమిటి అనేది మేలుకోవటం లేదు. పరలోకము సంగతి ఏమిటి? ఈ లోకంలో ఎంత నేను గ్రహించుకున్నాను, కానీ పరలోకము సంగతి ఏమిటని ఎవరూ గ్రహించుకోవట్లేదు. మేల్కోవాలి ప్రియరా, దేవుని వాక్యానుసారముగా మనం మేల్కోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ మేల్కొలుపు లేక మగతగా పడి ఉన్న ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త ఆయన మరలా శిష్యుల యొద్దకు మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? చూసారా ఏమంటాడండి? ఎందుకయ్యా అలా నిద్రపోతారు? ఒక గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా అంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే మేల్కొని ఉండండి. ఇక్కడ మేల్కొని ఉండటం అంటే పిల్లరా మెలకుగా ఉండండి, గ్రహించుకోనండి. మరి ఆ గ్రహింపు నీకుందా? అందుకని ఇక్కడ ఈ వ్యక్తిని అంటున్నాడు, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? గ్రహించుకోవాలి పిల్లరా. మన జీవితాలని గ్రహించుకుంటూ మనల్ని మనం దిద్దుకుంటూ, ప్రభా మీ వాక్యానుసారముగా మమ్మలను నడిపించండి, ఆ మేల్కొన్న జీవితం మాకివ్వండి అని మనం ప్రభువుని అడగాలి. యోనా విషయం మనం చూస్తే, యోనా మరి ఓడలో నుండి సముద్రంలోకి వెళ్ళి ఇప్పుడు సముద్రంలో నుండి ఏ ఊరు వెళ్ళాడు? నినివే వెళ్ళాడు. ఆ నినివే పట్టణం మీద దేవునికి బాగా కోపం ఉంది. అందుకని ఏమన్నాడు? ఒకే ఒక మెసేజ్ చెప్పమన్నాడు ఆ ఊరిలో. ఏ మెసేజ్ అది? ఇక 40 రోజులకి ఈ పట్టణము నాశనం అవుతుంది అని చెప్పండి అన్నాడు. అంటే దేవుని కోపాన్ని రేపిన పట్టణంగా ఉంది. ఇప్పుడు యోనా వెళ్ళి ఆ మాట చెప్పగానే వాళ్ళందరూ చేసిన పని ఏంటి? గోనె పట్టలు కట్టుకున్నారు, బూడిదలో మోకరించారు, పశ్చాత్తాపడ్డారు, ప్రార్థన చేశారు. ఈ పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత ఆ పట్టణం నాశనం అయిందా? నాశనం కాల, వారందరూ రక్షించబడ్డారు. అంటే ఇక్కడ అర్థం ఏమైందంటే ఆ నినివే పట్టణస్థులు మేల్కొన్నారు. అమ్మో అపాయంలో ఉన్నాం, మనం పశ్చాత్తాపడితేనే మనం బ్రతుకుతామని గ్రహించుకున్నారు, మేల్కొన్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, ఆ పట్టణం అంతా రక్షించబడింది. అది ప్రియులారా మేల్కొనుట అంటే. గ్రహించుకొని మన మనస్సును త్రిప్పుకోవాలి. పట్టణస్థుల్ని మరి వాళ్ళని నాశనం చేయాలనే దేవుని ఉద్దేశం కూడా, కానీ వాళ్ళు మేల్కొని వాక్యం విని మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడ్డ తర్వాత ఆ పట్టణస్థులందరూ రక్షించబడ్డారు. ఒక మేల్కొలుపు పట్టణానికి రక్షణ తెచ్చింది. ఇప్పుడు 4 రకాల మేల్కొలుపులు చెప్పాను మీకు. ఎన్ని రకాలండి? అందరూ మీ చెయ్యి 4 రేళ్ళు చూపించండి. 4 రకాల మేల్కొలుపులు చెప్పాను. ఒకటి సమూయేలు మేల్కొలుపు. సమూయేలు మేల్కొన్న తర్వాత ఏమొచ్చింది? ఆయనకి దేవుని ప్రత్యక్షత వచ్చింది.
రెండవ మేల్కొల్పు ఏమి చెప్పాను? రెండవ మేల్కొల్పు ఎవరిది? యోనా మేల్కొల్పు. యోనా మేల్కొల్పు ద్వారా సముద్రంలో ఏమాగింది? తుఫాను ఆగింది. తుఫాను ఆగింది. మూడవ మేల్కొల్పు ఏం చెప్పాను? యోసేపును గురించి చెప్పా. యోసేపు దగ్గర దేవదూత వెళ్ళి నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకమని అనగానే ఆయన మేల్కొన్న తర్వాత ఏం పోయింది? ఆయనకి అనుమానం పోయింది. అంటే మేల్కొల్పుట ద్వారా సమూయేలుకు దేవుని ప్రత్యక్షత వస్తే, సముద్రానికి తుఫాను పోతే యోసేపుకి అనుమానం పోయింది. నాలుగో మేల్కొల్పు ఎవరిని గురించి చెప్పాను మీకు? నినివే పట్టణస్థులకి ఏం రావాలి? యాక్చువల్గా శాపం రావాలి, నాశనం రావాలి. కానీ వారు మేల్కొని పశ్చాత్తాపడినందువలన ఏమొచ్చింది? వాళ్ళకి రక్షణ వచ్చింది. ఒక మేల్కొల్పు ద్వారా రక్షణ వచ్చినది. కావున ప్రభునంతులరా, ఈ మేల్కొల్పు మనకు చాలా అవసరం. అందుకనే ఆ నిద్రపోతున్న పేతురు శిష్యుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఒక్క గడి అయినా నీవు మేల్కొని ఉండలేవా? ఒక్క గడి అయినా నీవు మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేవా? మేల్కొని ఉండేవాళ్ళు దేవునికి కావాలి. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడా, మా జీవితంలో మీరు ఇస్తున్న ఆ మేల్కొల్పు మాకు చాలా అవసరము ప్రభా. మేము గ్రహించుకొని వాక్యానుసారముగా జీవించాలి. మేము మేల్కోవాలి ప్రభా. అదే పనిగా మగతలో మత్తులో పడి ఉండకూడదు ప్రభా. సరైన గ్రహింపు మాకు దయచేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? సహోదరుడా, మోకాళ్ళ మీద ఉండి నీ రెండు చేతులు పైకి లేపి ఒక్క నిమిషం అందరూ బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రభా, నేను మేల్కోవాలి నాయన. చాలా విషయాలలో మందమతిగా ఉంటున్నానయ్యా. నా మందమతితనము పోవాలి ప్రభా. ఈ మేల్కొనుట ద్వారా యోసేపులో అనుమానం పోయినది కదా ప్రభా. మా నాయన తండ్రి, మేల్కొనుట ద్వారా నినివే పట్టణస్థులకు రక్షణ వచ్చినది కదా ప్రభువా. మేల్కొనుట ద్వారా సమూయేలుకు దేవుని ప్రత్యక్షత వచ్చినది కదా ప్రభువా. మేల్కొనుట ద్వారా సముద్రంలో తుఫాను ఆగిపోయింది కదా ప్రభువా. దేవా, మా జీవితంలో కూడా మేల్కొల్పు, ఒక్క మేల్కొల్పు మా జీవితాలని బహుగా ఆశీర్వదిస్తుంది. ఆ సరైన గ్రహింపు మాకివ్వండి ప్రభువా. ప్రభువా, మాకు సరైన గ్రహింపు ఇవ్వండి నాయన అని నువ్వు ప్రభువుని అడుగుతా. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. దావీదు గారు ఎలాగో మేల్కొనువాడుగా ఉన్నాడు ప్రభా. మేము కూడా అన్ని విషయములలో మేల్కొనువారముగా ఉండాలి ప్రభా. గ్రహింపును కలిగి ఉండాలి. మేము ఏమి చేస్తున్నామో గ్రహించుకోవాలి. మేము చేసే వాటిలో దేవుని యొక్క శక్తి ఎంతవరకు ఉన్నదో గ్రహించుకోవాలి, మేల్కోవాలి ప్రభా. అలాగూ మేల్కొని వారిగా మమ్మలను మీరు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీ సన్నిధి, మీ ఆత్మ సహాయం, మీ కాపుదల మాకు దయచేయండి. విన్న వాక్యము మా హృదయాల్లో నిలిచి ఫలించుటకు సహాయం వచ్చేయండి. ఈ ప్రియులను, ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సహోదర సహోదరులు, వారి కుటుంబాలను మీరు దర్శించండి. వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ వాక్యము చేత మేల్కొల్పబడిన వారిగా మమ్మలను చేసి మహిమా ఘనత ప్రభావం మీరే ఆరోపించుకోనండి. మీ సన్నిధి మా అందరితో ఉంచుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ
తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.